నుంచి ముగ్గురు వస్తున్నారు. సంజయ్, ప్రసాద్ అండ్ రవి. తాతగారు మీరు కాదు, మీ మన్వడు సంజయ్ రావాలి. సంజయ్ నేనే అన్న. పీకిన వచ్చి కాదండి చూడు, నిమ్దా దోందా స్టైల్ మే ఉల్లి దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ. యు కాలకేయ? యా దట్స్ వై. కాలకేయ టైం ఎంత అయింది? కాలం కేయ. బా బా. ఎవడైనా కోటలో ఉంటాడు, నువ్వేంటి కోటలో ఉన్నట్టుగా? హాయ్ రవి బావా. హాయ్ అమ్మా. హాయ్ సంజయ్. హాయ్ హాయ్. ఆయనకి హాయ్ చెప్పు, ఈయనకి హాయ్ చెప్పు, నాకు చెప్పు. హాయ్ ప్రసాద్ అన్నయ్య. ప్రసాద్ అన్నయ్య. నా పేరు మానస. కత్తి షార్ప్ గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. అవును, ఆ మందమైన స్కిన్ గోల్. ఏం పేరమ్మా నీ పేరు? మానస. ఏం మానేసావు? పటాస్ లో లేడీ స్పెషల్ అనగానే నీకు గుర్తొచ్చే పేరు ఎవరిది? ఏ మౌనిక, బి శైలజ? నాకు తెలిసిన పేరు చెప్పకపోతే దిగుతుందిరా. నిన్ను కర్రోడు అన్నప్పుడు శ్రీముఖిని మనసులో నార్మల్ గా తిట్టుకున్నావా, బండ బూతులు తిట్టుకున్నావా? అక్క ఇక్కడ ఎక్కడ లేదు కదా. లేదు, దగ్గర కూడా రాదు. బండ బూతులు తిట్టుకున్నా. బ్రేకింగ్ న్యూస్, శ్రీముఖిని నేను రోజు బండ బూతులు తిట్టుకుంటూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూట్ల అని చెప్పిన సంజయ్ నన్ను పొడిచేస్తుంది వెళ్ళంగానే అక్క. పటాస్ షోలో ఎవరిని తీసేస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నావు? ఏ రవి, బి శ్రీముఖి? అరే నేను ఇక్కడున్నా. బేసిక్ గా కొన్ని కారణాల వల్ల చెల్లెమ్మ ఉండాలి, బాగుండు కూడా. ఒక రోజు 2 షోలు షూటింగ్ ఉంటే ఏ షోకి అటెండ్ అవుతావు? పటాసా, ఈ జబర్దస్తా? అన్న ఏంటన్నవి ఇద్దరిలో ఓవర్ యాక్షన్ చేసే యాంకర్ ఎవరు? రవి, బి శ్రీముఖి? నా చెల్లి ఎప్పుడు ఎవర్ గ్రీన్, తనే చేస్తుంది ఓవర్ యాక్షన్. అది ఓవర్ యాక్షన్ చేస్తూ కానీ షోలు ఉండాలి. నేను ఓవర్ యాక్షన్ చేయను కానీ నేను ఉండద్దు షోల. ఇంకో క్వశ్చన్ ఉందిరా. ఇంకా అమ్మా. ఇప్పుడు మేము అడిగినటువంటి ప్రశ్నలకి నీ సమాధానాలు అవును అయినట్టయితే నువ్వు రవి చంకెక్కాలి, కాదు అయితే ప్రసాద్ చంకెక్కాలి. ఈడు చంకెక్తే నేను కంప అవుతా. రవికి పిచ్చుంది. కరెక్టే. శ్రీముఖి చాలా సన్నగా ఉంటుంది. ప్రసాద్, నీ ఆన్సర్ అవును అయినట్టయితే రవి బ్యాక్ కొట్టాలి, కాదు అయితే సంజయ్ బ్యాక్ కొట్టాలి. రవి పిసినారి. కాదు. నీకు ఇంగ్లీష్ రాదు. రవి, ఒకవేళ నీ ఆన్సర్ అవును అయినట్టయితే నువ్వు సంజయ్ ని కొట్టాలి, కాదు అయితే ప్రసాద్ ని కొట్టాలి. నీ అసిస్టెంట్ కి నువ్వు భయపడతావు. నువ్వు బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నావు. నీకు నిద్ర వస్తే పడుకుంటావు. ఏంటక్కడ నిద్ర వస్తే పడుకోపోతే ఏం చేస్తారక్క? అవును కదా, నీకు కదా, వాడికే కదా. అవును, పడుకుంటారు. సాయి గారు బాగున్నారా? నీకు 2 చెవులున్నాయి. బాబు కొంచెం జుట్టు పక్కకి జరుపుతావా? ఎవరో తెలుస్తుంది.